చాలా మంది మెడికల్ కోడింగ్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఎవరైతే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కానీ, ఇలాంటి ఇప్పుడు మీరన్నట్టుగా బీటెక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారంటున్నారు కదా! హ్మ్. సో, వాళ్ళకి ఇన్‌స్టిట్యూట్స్ అంటే చాలా ఉంటాయి. బట్ దాంట్లో పిక్ చేసుకోవడం అనేది వన్ సెలెక్టివ్ ఆప్షన్ అంటే ఏం చెప్తారు? అంటే ఇది అంత ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోమని డైరెక్ట్ ఒక ఇన్‌స్టిట్యూట్ పేరు చెప్పి మనం చెప్పడం కంటే, ఒక క్రైటీరియా మనం చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ఈ వర్క్ వచ్చేసరికి కేపీఓ అంటాము దీన్ని. నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్. ఓకే. అంటే దీనిలో మన నాలెడ్జ్‌ని యూఎస్ క్లయింట్స్‌కి మనం సెల్ చేస్తున్నాం మనం. అంటే యూ హావ్ టు హావ్ నాలెడ్జ్ స్కిల్. హ్మ్. రైట్? దట్ ఈస్ వన్ థింగ్. నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఈ నాలెడ్జ్ మీకు కావాలంటే ఏదైనా ఒక మంచి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎక్కడ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారో అక్కడికెళ్తే మంచిదని నేను సజెస్ట్ చేస్తాను. అలా నేను చాలా ఇన్‌స్టిట్యూట్స్‌తో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ట్రైనర్‌గా ఉన్నా. వాళ్ళకి ట్రైనింగ్ సైడ్ ఏదైనా సపోర్ట్ కావాలన్నా నాకు అడుగుతా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ప్లేస్‌మెంట్స్ కోసం కూడా నన్ను రీచ్ అవుతూ ఉంటారు. సో, ఆ టైంలో నేను వాళ్ళ కరిక్యులమ్స్ కానీ అన్నీ చూస్తాను. అసలు మీరేం నేర్పిస్తున్నారు? ఏంటి? అని చెప్పి. అలా ఓకే. చూసేటప్పుడు దేర్ ఆర్ ఫ్యూ ఇన్‌స్టిట్యూట్స్ బట్ నాకు చాలా బెస్ట్ అనిపించింది క్వాలిటీ థాట్ ఉంది. అమీర్‌పేట్‌లో ఉంది వాళ్ళది. సో, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే. దేర్ కరిక్యులమ్ ఈస్ వెరీ గుడ్. ఓకే. అండ్ వాళ్ళు ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే ఇంటర్న్‌షిప్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి లైవ్ మెడికల్ రికార్డ్స్ ఇచ్చి వాటిని కోర్స్ కింద చేపించడం గానీ ఫ్రెషర్స్‌కి. సో, అది బావుంది. ఐ లైక్ దట్.